మనకి ఎప్పుడైతే కరెక్ట్గా ఆ ఎగ్జామినేషన్ అనేటువంటిది మనం కలిగి ఉంటాం. అందుకే ఇక్కడ కీర్తనకారుడు 119వ కీర్తనలో చక్కని మాట చెప్తున్నాడు. మనం చూద్దాం. మరి ఆ మాట 29వ వచనం, కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశము నాకు దయచేయము. కపటపు నడత అంటే దేవుని బిడ్డలు ఇది చాలా డేంజరస్ అన్నమాట. ఎలాంటి నడత అంటే మనుషుల యొక్క భక్తి భావాన్ని కూడా ఏమీ కాకుండా మంచి మాటల ద్వారాగా దేవుడికి దూరం చేసేటువంటి నడత. ఈ నడత దేవుని బిడ్డలరా మనకు తెలీదు. మనము దేవునికి దూరం అయిపోతున్నామని తెలియకుండానే దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు కొంతమంది. కేవలము ఈ నడత దేవుని బిడ్డ ఎటువంటి స్వభావం కలిగి వినేటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఎవరైతే ఆనాడు అవ్వమ్మని సైతాను ఏమీ కాకుండా మోసం చేసింది, కపటపు నడత అంటే మంచి మార్గములు ఉన్నటువంటి దేవుడు సత్సంబంధి కలిగినటువంటి ఆ నడతని దేవుడి దగ్గర నుంచి దూరం చేయడానికి పొగిడింది. ఆ పొగడ్తలో పడిపోవడం వలన దేవునికి దూరం అయిపోయారు దేవుని బిడ్డలు. అలాగే మన జీవితాల్లో కూడా ఇలాంటి కపటపు నడతలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు ఇలాంటి కపటపు అందుకే పొగడ్తలు అంటే పొగడటువంటి విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలు ఉన్నట్లుగా జరిగింది ఏదైనా ఉంటే అది తీసుకోవచ్చు, మంచిదే. ముఖస్తుతి చేయటం మంచిదే. కానీ పొగిడించుకున్న కొంతమంది పొగిడితేనే వాళ్ళకి ఇష్టం అనమాట. అలాగే ఎప్పుడైతే అనుకుంటారో వారికి ఏమన్నాడు తమ్ముడు అంటే శ్రమ. వారు శ్రమ అనేటువంటి భావము దేనిలో నుంచి వస్తుందండి దేవుని బిడ్డలారా? ఈ కపటపు నడత అనేటువంటిది దూరం చేసుకోవాలి. ఇటువంటి నడత అనేటువంటిది మనిషి భావంలో కలిగి ఉన్నప్పుడు ఈ నడతను ఎప్పుడైతే దూరం చేసుకుంటామో దేవుడు ఉపదేశం నీకు దగ్గరగా అవుతుంది. దేవుని వాక్యానికి దగ్గర అవుతావు, దేవునిలో నడవడానికి ఇష్టపడతావు, దేవునిలో బలపడడానికి ఇష్టపడతావు, దేవునిలో ఎంత దూరమైనా కూడా కొనసాగించడానికి ఇష్టపడతావు. అందుకే కదా అంటున్నాడు 38లో, నీవిచ్చిన వాక్యం మనుషుల్లో నీ భయమును పుట్టించుచున్నది. అదే దేవుడు వాక్యం వింటే మనకి భయం పుట్టాలి. దేవుని మాటలు వింటే అమ్మో ఇలాగ చేస్తే రేపు పొద్దున్న నా పరిస్థితి ఏంటి, ఇలాగ చేస్తే నా విషయంలో నా గతి ఏమైపోద్ది, నా కుటుంబ పరిస్థితి ఏంటి అని దేవుని బిడ్డరా అటువంటి భయము అనేటువంటిది దేవుని యొక్క వాక్యము మనుషుల్లోనట దినదినము కూడా భయం పుట్టిస్తుంది. అందుకే మనుషులకి ఎప్పుడు కూడా దేవుని వాక్యము ద్వారాగానే భయపడతారు. దేవుని పిల్లలు అనేటువంటి వారు దేవుని వాక్యము అనేటువంటిది సేవకుడి చేతిలో ఉంటుంది కనుక దేవుని యొక్క వాక్యమే సేవకునికి దాని ద్వారా స్థిరపరుస్తుందట. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యములు, దేవుని బిడ్డలు దేవునితో సావాసం చేసేటువంటి ఆ వాక్యం మీద మనం ఆశ పెట్టుకోవాలి. 74 చూడండి మాట, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించెదరు. కనుక నీ దేవుని వాక్యమే మనకి ఆధారం, దేవుని మాటలే మనకి ఆధారం. దేవుని మాటల్లో విశిష్టత అనేటువంటిది మనం కలిగి ఉంటాం. ఆ విశిష్టత అనేటువంటి దేవుని బిడ్డ నిజమే పలానా వాక్యం నన్ను దర్శించింది, పలానా మాట నన్ను బలపరిచింది, పలానా మాటలో ఆశీర్వాదం ఉంది, పలానా మాటలో నాకు దీవెన ఉంది అని చెప్పి దేవుని బిడ్డలు అది మనం కలిగి ఉండాలి. అలాంటి దీవెన అనేటువంటిది మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యందు భయము భక్తి కూడా కలిగి ఉంటాం. దేవుని మాట మీద మనము ఆశ అనేటువంటిది, దేవుని మాట మీద ఆశ పెట్టుకున్నటువంటి వారు దేవుని బిడ్డలు ఎంతోమంది నిత్య జీవము అలాగే తృప్తిపరచబడతారు, అలాగే ఆశీర్వదించబడతారు. వాక్యానుసారమైనటువంటి జీవితం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని బిడ్డలు నిజమే కదా, నేను నా కుటుంబం దేవుళ్ళో ఉండాలి, బలంగా ఉండాలా, దేవుని వాక్యం ద్వారా మేము తృప్తిపరచబడాలనేటువంటి ఆశ మొట్టమొదటి మనకి పుట్టుకు రావాలి. స్వతహాగా ఎవరైనా చెబితే, ఎవరైనా దేవుని చూడ ఆకలేస్తుంది అనుకోండి, నీకు నువ్వే భోజనం చేస్తావు, దాహం వేస్తే నీకు నువ్వే మంచినీళ్ళు తాగుతావు కదా. అలాగే దేవుని వాక్యం కూడా అలాంటి ఆశ అనేటువంటిది నీవు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు అలా కలిగి ఉన్నప్పుడు నిన్ను చూసి, నీ కుటుంబాన్ని చూసి అనేక మంది నిజమే కదా దేవుని యందు ఇలాంటి విశ్వాసం ఉంది కాబట్టి ఈ కుటుంబము ఈ రీతిగా ముందుకెళ్తుంది, ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఈ కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నాడు. కారణం వీరికి మనుషులతో సంబంధం కాదు, దేవునితో సంబంధం అని తెలుసుకోవాలి. హల్లెలూయా.
కనుక నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషించెదరు. ఎప్పుడు వారు సంతోషిస్తారంటే దేవుని బిడ్డలారా, నిజమే కదా, నాకంట వెనకాతలు ఉన్నటువంటి నా సహోదరుడు, నాకంటే వెనక్కున్న నా సహోదరి ఈరోజు దేవుళ్ళు ఎంత బలంగా ముందుకు సాగుతున్నట్టు దానికి కలిగిన కారణం ఏంటి? వారికి దేవుని వాక్యం అంటే భయం, దేవుని వాక్యం అంటే సంతోషం. దేవుని వాక్యములో అనేకమైనటువంటి మర్మాలు దాగి ఉన్నాయి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం తీసుకుని అవలంబించుకుని ముందుకు వెళతామో దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు నిజముగా నువ్వు నడవలేని స్థితిలో ఉన్న దేవుడు నిన్ను నడిపించేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. పిల్లలు చూడండి, తండ్రి కొడుకులు పెంచుకున్న కుక్క తండ్రి కొడుకులకి గారాభంగా చాలా ప్రేమించేవారు ఆ కుక్కని. అయితే మొదట కొడుకు గరిచింది, తర్వాత తండ్రికి గరిచింది. వాళ్ళిద్దరూ కూడా గ్రహించలేదు. ఏమని? కుక్క మాకు కరిచింది కదా, పర్వాలేదు, మా కుక్కే అనుకున్నారు. ఏమనుకున్నారమ్మా? మా కుక్కే కదా, పర్వాలేదు, మేం పెంచిందే కదా, మేం పెట్టిందే తింటుంది కదా, బయటికి వెళ్ళలేదు కదా, అనేకమైన కుక్కల్లా కాదు కదా ఈ కుక్క అని అనుకున్నారు. కానీ దేవుని బిడ్డలారా, వ్యాధి లోపల ముదిరిపోయింది. వాళ్ళిద్దరూ మరణించారు. కొడుకు రైల్వే ఉద్యోగి, తండ్రి బస్ కండక్టరు, వాళ్ళిద్దరూ మరణించారు. అంటే కుటుంబానికి పోషకాహారం అనేటువంటిది చాలా ఇబ్బందికరమే కదా. చూసారా పిల్లలు, గమనించండి. ఏదైనా చిన్నదే, చిన్న కాటే కదా, చిన్న ఘాటే కదా, పెంచిందే కదా అనుకుంటాం మనం. అలాగే దేవుని వాక్యం కూడా, ఇది నా కోసం కాదు, దేవుడు ఇది నాతో మాట్లాడటం లేదు, దేవుడు మాట ఇది నా కోసం కాదు, ఇది ఎవరి కోసమో అని అనుకునే కన్నా మొట్టమొదట ఇది నా కోసమేమో దేవుడు మాట్లాడుతున్నాడు అని నువ్వు ఎందుకు అనుకోవు? ఇది నా కోసమేమో ప్రభు నన్ను దర్శిస్తున్నాడు, నిజమే, ఎందుకో మాట్లాడుతున్నాడు దేవుడు, దీంట్లో అంతరామి ఏంటి, మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి ఒకసారి చదువుకోవాలి, ధ్యానం చేయాలి దీని మీద. దేవుని బిడ్డలారా, అలాంటి భయము భక్తి నువ్వు కలిగి ఉంటే నిన్ను చూసిన వారట అనేక మంది సంతోషిస్తారు. 57వ వచనం చదవండి. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నేను నడుచుకోవాలనని నేను నిశ్చయించు ఉన్నాను. చూసారా, ప్రభువా నువ్వు నాకు ఆధారమయ్యా, నీ వాక్యమే నాకు కావాలి. నేను ఒక వరవడవిలోనికి వచ్చేసాను ప్రభువా, నీ వాక్యమే నాకు ఆధారం. నేను నిశ్చయించుకున్నాను ప్రభా, ఈ రోజు నుంచి నీ వాక్యం లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీ వాక్యం లేకపోతే నేను జీవించలేనయ్యా, నీ వాక్యానుసారమైన జీవితం నాకు కావాలి అని చెప్పి దేవుని బిడ్డరా ఎంత చక్కగా కీర్తనకారుడు అడుగుతున్నాడు. నిశ్చయించుకున్నాడట. దేని ద్వారా వెళ్ళాలని? వాక్యం ద్వారా నడుచుకోవాలని నేను నిశ్చయించుకున్నాను. వాక్యానుసారమైన జీవితం కావాలని నేను నిశ్చయించుకున్నాను ప్రభువా, కనుక నన్ను దీవించవా ప్రభువా, నన్ను కటాక్షించవా, నన్ను ఆశీర్వదించవా ప్రభువా అని చెప్పి దేవుని బిడ్డరా చూడండి ఆ మాట 58. కటాక్షించమని నా పూర్ణ హృదయంతో నిన్ను బ్రతిమలాడుకొనిచున్నాను. బ్రతిమలాడుకోవాలని దేవుడిని. మనుషులు బ్రతిమలాడతావా నువ్వు? ఎందుకు మనుషులు బ్రతిమలాడడం? నువ్వు నమ్మింది ఎవరిని? నీ కోసం వెల చెల్లించి నిన్ను కొనుక్కున్నాడు, నీకు రక్షణ ఇచ్చాడే, ఆయన నువ్వు నమ్మావు. మనుషులు బ్రతిమలాడుకోవడం వల్ల నీకేమీ కూడా రాదు. కానీ దేవుణ్ణి బ్రతిమలాడితే ఒక ఉన్నతమైన కుటుంబంగా నువ్వు అయిపోతావు. ప్రభువును బ్రతిమలాడ. దేవుని బిడ్డరా, మనుషులందరూ కూడా ఒకే స్వభావం కలిగి ఉంటారు. మనుషుల ఆలోచనలు కూడా అప్పటికప్పుడు ఎలాగోలా మారిపోతూ ఉంటాయి. కానీ నువ్వే స్వభావం కలిగి ఉన్నావు? నువ్వెవరు బ్రతిమలాడుతున్నావు? దేవుణ్ణి కాదా? సత్యవంతుణ్ణి కాదా? సత్య మార్గంలో నడిపించే దేవుణ్ణి కాదా నువ్వు బ్రతిమలాడుతున్నది? దేవుని బిడ్డలారా, దేవుణ్ణి బ్రతిమలాడ. కొంతమంది బ్రతిమలాడడం అంటే మీకు తెలియదు, కానీ నువ్వెంత దేవుడికి దూరం అయిపో, ఎంత నువ్వు తప్పు పని చేయి, అసలు బలహీనుడు అయిపో, కానీ టైం వచ్చినప్పుడు ఆయన పాదాల మీద అలా పడిపోయి గింజుకుని కొట్టుకుని కన్నీరు కార్చి ప్రార్థన చేసి ప్రభువా 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 ప్రభు అని చెప్పి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టినట్టయితే వెంటనే ఆయన కటాక్షిని మీద దిగి వచ్చేస్తుంది. హల్లెలూయా.
వెంటనే ఆయన కటాక్షము నీ మీదకి రావాలంటే దేవుని బిడ్డరా బ్రతిమలాడుకోవడం ఎలాగంటే ఇంకా వదలకూడదు. ప్రభువా నా తప్పులు క్షమించు, నా పాపాలు క్షమించు, ఎందుకో ఈ అద్భుతం నా పట్ల జరగటం లేదు, ఒక్కసారి నీ కనికరం నా మీద రానివా ప్రభువా. అది పొందుకోవడం అన్నమాట. ఏం చెప్పాను? పొందుకోవడం అంటే దేవునికి దూరం అయిపోయి కనెక్టివిటీ తప్పిపోయి తప్పు చేసి పాపములో పడిపోయినటువంటి మరలా పుంజుకోవాలి, పొందుకోవాలి. అంటే ఆ మాట 41వ వచనం చదవండి. యెహోవా నీ కనికరములు నా యొద్దకు రాని. హల్లెలూయా. చూసారా, నీ కనికరం నా యొద్దకి ఆయన చెప్పేస్తాడు. నీకు నీ యొక్క కన్నీటిని బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీకున్నటువంటి ఆ వేదన, గుండెలో వేదన ఉంది, ఆ వేదన ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఎందుకు? నువ్వు బ్రతిమలాడుకున్న విధానం ఎప్పుడూ చేయలేదు. నువ్వు ప్రార్థన 2 గంటలు ప్రార్థన చేస్తావు, 3 గంటలు ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు. దేవుడు నిన్ను కనికరించడా? ఎవరిని బ్రతిమలాడుతున్నావు నువ్వు? దేవుని బ్రతిమలాడాల. దేవుని ప్రియమైన బిడ్డ గమనించండి, ప్రభువుని బ్రతిమలాడితే నీ బతుకు తిరిగిలేదంటే. ప్రభువుని బ్రతిమలాడుకుంటే వెంటనే ఆయన కనికరం నీ మీదకి వచ్చిందనుకో, నీ హృదయం అంతా తేలికైపోద్ది. నీ తలంపులన్నీ కూడా, ఉద్దేశములన్నీ కూడా ఆయన వైపు తిరిగిపోతాయి. నిజమే, ఎంతకాలం నేను ఏది మిస్ అయ్యాను, అది నేను పొందుకోలేకపోయాను, కానీ ఇప్పుడు పొందుకున్నాను అని నీకు దేవుడు హోలీ స్పిరిట్ ద్వారాగా అప్పటికప్పుడే దేవుడు ఆత్మ నీలో ప్రవాహం వలె, నది తీరం వలె పొర్లి. దేవుని బిడ్డరా, ఆయన కనికరం పొందుకోవాలా. మనం అందరం కూడా ఆయన ద్వారాగా కనికరించబడాలంటే బ్రతిమలాడుకోవాలి. దేవుణ్ణి ఎప్పుడైతే బ్రతిమలాడుకుంటామో దేవుని బిడ్డరా, దేవుడు కనికరం వస్తుంది. చూడండి, నీ మాట చొప్పున నీ రక్షణ రాని ప్రభువా. ఇక్కడ ఆధ్యాత్మికమైన రక్షణ ఉంది, భౌతికమైన రక్షణ లేదు. కనుక నీ మాట చొప్పున నువ్వు సెలవైన ఆయన, నా చుట్టూ కంచివైన ఆయన, నా చుట్టూ కాపుదలుంచిన ఆయన, నాకు ఎటువంటి సెక్యూరిటీ కూడా లేదు నాయన, వెళ్తున్నాను వస్తున్నాను కానీ నాలో నాకే భయము పుడుతుందయ్యా అని బ్రతిమలాడుతున్నాడు. కొంతమంది చూడండి, పగలు నడిచినా భయపడతారు, ఇంట్లో ఒక్కలున్నా భయపడతారు, చిటుక్కుమని శబ్దం వచ్చినా కాకురోజులకు కూడా భయపడిపోతారు, బల్లెలకు కూడా భయపడిపోతారు, పిల్లిలకు భయపడరు మళ్ళీ చాలామంది. ఎందుకంటే అవి ఇలాగ చూసి ఆటోమేటిక్ భయపడిపోతుంటారు. దేవుని బిడ్డల జీవితం అంటే చాలా గొప్పది, దేవుడిచ్చిన భాగ్యం. ఆ భాగ్యంలో మనమున్నాం కనుక ఆయన కనికరం రావాలి. ఆయన మాట చొప్పున రక్షణ అంటే ఆధ్యాత్మికమైన రక్షణ ఉంది నీకు, భౌతికమైన రక్షణ. ప్రియులు చూసారా, ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి నేటి దినాన, ఎన్నో ఇబ్బందిమైన పోరాటాలు కొంతమంది చేస్తూ ఉన్నారు లోపల. అలాంటి వాటిలన్నిటికీ కూడా ఎవరు? దేవుడు కాపుదల ఉండాలా. దేవుని కాపుదల ఉంటేనే మనుషులకి విడుదల అనేటువంటిది వస్తుంది. చూడండి, అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. హల్లెలూయా. ఇప్పుడు మనిషి మీద ఈజీగా నిందేస్తూ ఉంటారు, ఈజీగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు లేనప్పుడు నీ కోసం మాట్లాడతారు, నేను లేనప్పుడు నా కోసం మాట్లాడతారు. పాస్టమ్ గారు లేనప్పుడు పాస్టమ్ గారి కోసం మాట్లాడుతుంటారు, పావని తల్లి లేనప్పుడు పావని తల్లి కోసం మాట్లాడతారు. అలా మాట్లాడిన వాళ్ళు నీ కోసం మాట్లాడరా? నీ కోసం కూడా మాట్లాడతారు. అదో బుద్ధి అన్నమాట. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడైనా సరే నిన్ను నిందించేవారు, ఎవరైతే నిన్ను నిందించేవారు ఉన్నారో వారికి ఉత్తరం ఇచ్చేటువంటి స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఊరికినే నిందలు వేసేస్తూ ఉంటారు. ప్రియులను గమనించండి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, 107వ కీర్తన 107వ కీర్తనలో చూడండి 2వ వచనం చదవండి. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతులనైనా విమోచించిన వారు అన్నాడు. చూసారా, విరోధులు చేతుల్లో ఉన్నప్పుడు విమోచించబడాలి అంటే దేవుని బిడ్డలారా ఏం కలిగి ఉండాలి? మనం దేవుని యందు ఆశ కలిగి ఉండాలి, దేవుని యందు విశిష్టత కలిగి ఉండాలి, దేవుని యందు నమ్మకము కలిగి ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా చూడండి, ఆనాడట ఇజ్రాయేలీలు ఆయన ఏం మాట్లాడతాడో కనిపెట్టలేకపోయారట. 106వ కీర్తన చూడండి ఒకసారి 13వ వచనం. వెంటనే మర్చి ఎన్ని కార్యాలు చేసినా కొంతమందికి ఇంకా ఏదో జరిగిపోవాలి నా జీవితంలో. అసలు దేవుడు నీకు చేసిన దానికి నువ్వేం చేసావని,
దేవుడు నీకు ఒకటా రెండా? ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలో దేవుడు నిలబెట్టాడు? ఏ పరిస్థితిలోంచి ఏ పరిస్థితిలో దేవుడు నిలబెట్టాడు? ఈరోజు అసంతృప్తిగా ఉన్నామో, ఒకవేళ నీకంట అసంతృప్తిగా ఉన్నవారు అనేక మంది ఉన్నారు. నీకంట దేన స్థితిలో ఉన్నవారు, తిండి లేని స్థితిలో ఉన్నారు, పూట గడవలేని స్థితిలో ఉన్నారే, వారి కోసం నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఎన్ని కార్యాలు చేయాలి నీ కొరకు? ఇజ్రాయెల్ ప్రజల నాడు దేవుడు చేసిన కార్యాలని వెంటనే మర్చిపోయారట. కొంతమంది కడుపు నిండిపోగానే మర్చిపోతారు ఆ కడుపుకి అన్నం పెట్టిన దేవుడని కదా. ఒక అద్భుతం జరగగానే మర్చిపోతారు. ఏంటి? ఎందుకు అంటే దేవుడు అద్భుతం చేశాడు అని ఎంత మాత్రం కృతజ్ఞత లేని వారిగా ఉంటారు దేవుని బిడ్డలారా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది ఈరోజు. చూడండి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టలేకపోయారట. ఏమండి? దేవుడు ఆలోచన కొరకు ఏముందో నీ మీద ఆలోచన దేవుడికి. ఎందుకు నువ్వు నిందించబడుతున్నావో, ఎందుకు నువ్వు బాధపడుతున్నావో, ఎందుకు నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఒంటరిగా నువ్వు ఎందుకు ఏడుస్తావు ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసో తెలుసా? చూడండి 119 కీర్తనలో రండి. ఎవరికి తెలుసు చూపిస్తాను ఆ మాట. ఒకసారి వచ్చారా? అక్కడ చూడండి 68వ వచనం. నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు. బోధించాల. బాధపడితేనే కానీ బోధపడదు కొంతమందికి. దేవుని వాక్యం ఇప్పుడు కూడా ఎలాంటిదంటే వెన్న లాంటిది, నెయ్యి లాంటిది, జుంటు తేనె లాంటిది. ఏమండి? గొప్ప చాలా మృదువుగా ఉంటుంది. కానీ నీ కన్నీరు, నీ దుఃఖం ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత బాధపడుతుంది ఎవరికి తెలుసు? ఎవరికి లోపల ఎంత దుఃఖపడుతుంది ఎవరు తెలుసు? ఎవరికి కూడా తెలీదు. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది 42. అప్పుడు నన్ను నిందించిన వారికి నేను ఉత్తరము ఇయ్యగలను. ఏలయనగా నీ మాటనే నేను నమ్ముకుని ఉన్నాను. హల్లెలూయా. ఏ మాట? దేవుని యొక్క మాటనే నమ్ముకోవాలి. దేవుని మాటలే మనము నమ్ముకున్నప్పుడు ఈ కపటపు నడతలు దేవుడు దూరం చేస్తాడు. హల్లెలూయా. కపటపు నడతలకి దేవుని బిడ్డల దగ్గర అయితే దేవుని వాక్యం నీలో పనిచేయదు. ఈ కపటపు నడతలకు దూరం అయితే దేవుని వాక్యము, దేవుని ఉపదేశం నీలో బాగా పనిచేస్తుంది. కొంతమంది చెప్పుడు మాటలు బాగా వింటారు, గోంగూర కాడలాగా ఉంటాయి, అవి వాడిపోతే జాగ్రత్త. ఇప్పుడు కూడా స్వతహాగా చూడాలి, మనము చూసిన తర్వాత తెలుసుకోవాలి. నిజమే, ఇందులో సత్యం. ఎందుకంటే అబద్ధపు మాట ఎప్పుడైనా చూడండి. దేవుని బిడ్డలు కొంతమంది ఎలా చేస్తూ ఉంటారంటే, ఎవరైనా సేవకులకు దగ్గర అవుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏదోలా చెడగొట్టాలని చూస్తారు. ఎవరైనా సరే అంటే ఆ ప్రయారిటీ కానీ లేకపోతే అవతల వాళ్ళ ఉద్దేశం ఏముందో కనుక్కోవాలి. ఎందుకు నాకు ఇలాంటివి ఎదురవుతున్నాయి, ఎందుకు నాకు ఇలాంటివి చెప్తున్నారు, ఏంటి విషయం? ప్రియులను గమనించండి. కపటపు నడతలు అవన్నీ కూడా వాళ్ళు ముందుకు రారు, నిన్ను ముందుకు వెళ్ళనివ్వరు. వాళ్ళు వాడబడరు, నేను వాడబడినవారు. దేవుల్లో వాడబడ్డం అంటే ఏంటండి? ఎంత గొప్ప భాగ్యం తెలుసా, ఎంత ఆశీర్వాదం తెలుసు. దేవుని ఒక దినాల్లో కనీసం నాకు ప్రార్థన కూడా ఇచ్చేవారు కాదు. నేను బాధపడిన దినాలు ఎన్నో ఉన్నాయి. అది నాకు తెలుసు కనుక నేను ప్రతి ఒక్కరు కూడా వాడబడాలి. ఎంత పెద్ద మీటింగ్ చేసినా ఎవ్వరు కూడా నిరుత్సాహంతో వెళ్ళకూడదని చెప్పి దేవుని బిడ్డలు నేను అందరినీ బలపరచడానికి అవకాశాలు ఇస్తూ ఉంటాను. కనుక ఎందుకు నేను ఇస్తానంటే, ఎంత పెద్ద మీటింగ్ అయినా నిరుత్సాహపడకూడదు ఎవరు కూడా. వాళ్ళు అలాగ వాడబడితే, వారు ఇప్పుడు పాట పాడారు అనుకోండి, ఏ స్వరంతో పాడితేనేటి? దేవుని పట్టు నిలబడ్డావా లేదా? ఒక ప్రార్థన చేశారు అనుకోండి, ఎలా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. కనుక మైకే అవసరం లేదు. మనం మైకులు ఇప్పుడు వచ్చాయి, ఒకప్పుడు ఇవి లేవు కదా. అప్పుడు బిగ్గరగా దేవుడిని ఆరాధించేటువంటి వారు కదా. కనుక దేవుని పిల్ల అలాంటి యొక్క సన్నిధి దేవుడు మనకి ఇచ్చాడు ఈరోజు. కనుక మనం అంతా ఒక కుటుంబం, ఒక మిమేకమై మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుని విషయంలో ఎప్పుడు కూడా వెనకబాటుతనం ఉండకూడదు. ఒకవేళ వెనకబాటుతనం ఎవరైనా చేస్తున్నారంటే వారు నీ మీద అసూయ పడుతున్నారు, ఆలోచించుకో. నువ్వు వాడబడకుండా చేస్తున్నారని దానికి కలిగిన కారణం ఏంటంటే అసూయ. పైకి ప్రేమ నటన, లోపల అసూయ ఉంది. దేవుని బిడ్డ అది కమ్మగా ఉంటుంది, అది చాలా బాగా ఉంటుంది, టీలో పాలు మేగల్లాగా ఉంటుంది. కానీ అది నీకు
తెలియకపోవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇలాంటి కపటపు నడతలు అనేటువంటివి మనుషుల్ని చాలా మరి పాడు చేస్తూ ఉంటాయి. కనుక వాటిని దూరంగా ఉండాలని చెప్పి కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరొక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి 119వ కీర్తనలో ఆ మాట చూడండి. ఏదది 32వ వచనం. నా హృదయముని విశాలపరిచినప్పుడు ఆమేన్. చూసారా, ఈ కపటత నడత దూరం అవ్వాలంటే హృదయం ముందు విశాలంగా మారిపోవాలి. హృదయం ఎప్పుడైతే విశాలంగా మారిపోద్దో దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన ఆజ్ఞల మార్గంలో నువ్వు పరిగెత్తగలవు, ఆయన పనిలో నువ్వు ముందుకి సాగగలవు. ఆయన నీకున్న బలహీనత ఏదైనా తీసేస్తాడండి. మీకు తెలుసో లేదో కానీ ముద్ద అయిపోయి ఉన్నాను నేను, నుజ్జు అయిపోయింది లోపల. నా బుర్ర కూడా బాగా డిమ్ అయిపోయింది. ఎందుకంటే ఈ 3 దినాలు కూడా ఏ రీతిగా దేవుడు జరిపించాలి, ఎలాగా, ఇది చాలా ప్రార్థనాపూర్వంగా ముందుకెళ్తూ ఉన్నాం. ఎలాగని చెప్పి పాస్టమ్ గారు కూడా శరీరం సహకరించట్లేదు. ఎంత దీనిగా దీన్ని అలాగే దేవుణ్ణి అడిగేమో దేవుడు కూడా అంత గొప్పగా చేశాడండి. చాలామంది ఎంతో ధనం ఖర్చు పెట్టి కార్యాలు చేస్తారండి, కానీ నాకు దాంట్లో సంతోషం కనబడదు. దేవుని కొరకు ఒక్క మీటింగ్ పెట్టి దేవుణ్ణి గణపరిస్తే అంతకన్నా గొప్ప ఆనందం నాకు కలుగుతుంది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు, ఆయన ఆజ్ఞల మార్గంలో మనం పరిగెడుతూ ఉన్నప్పుడు, ఆయన చూసి మనం పరిగెడుతూ ఉన్నప్పుడు అందరూ కూడా చూస్తారండి నా వైపండి. ఏంటి అసలు ఈ ధైర్యం ఏంటి, ఈ ధైర్యం ఏంటి అసలు, ఏంటి ఇలా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ప్రియులరా, గమనించండి. దేవుడి మీద ఆనుకొని, దేవుని పాదాలు పట్టుకొని, దేవుని చెప్పినట్లుగా చేస్తాం కనుకే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం. హల్లెలూయా. కనుక హృదయంలో కానీ తలంపులు కానీ ఏముండదు ప్రియులరా. నాకు ఒకటే ఉంటుంది, మంచి వాతావరణం, పెట్టిన మీటింగులు, అందరూ దేవుళ్ళు పొందుకోవాలి, ఎవరు కూడా అందరూ ఆశీర్వాదాలు పొందుకోవాలి అని చెప్పి ఆశ దేవుని బిడ్డలారా. దీనిలో అందరూ దీవించబడాలనే ఆశ నాకు ఎక్కువ ఉంటుంది, కానీ నేనే దీవించబడాలనే స్వార్థం నాకు ఎప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే స్వార్థం కోసం ఒక మీటింగ్, ఒక దైవజనుడు ఏర్పాటు చేయలేడు. స్వార్థం కోసం దేవుని ప్రియమైన బిడ్డలారా నలుగురిని పిలిచి కోటాలు పెట్టలేము. అది దేవుని చేతులకు అప్పగించినప్పుడు, దేవుణ్ణి బ్రతిమలాడినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, ఉపవాసం ఉండినప్పుడు, ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఆత్మ ద్వారా సమస్తము కూడా జరిపిస్తాడు. హల్లెలూయా. కనుక ఆయన ఆజ్ఞల మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడు కూడా నిందించకూడదు. వీలైతే సహకరించండి, లేకపోతే ప్రార్థించండి. దేవునిలో ముందుకు సాగి ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలండి. బీజేఎంకి వచ్చి మేము దీవించబడిన కుటుంబం ఉన్నామని ఎంతోమంది చెప్పుకుంటున్నారు. ఆ లెక్కల్లోనికి మీరు కూడా రావాలి, ఆశీర్వదించబడాలి. అదొక్కటే నా ఆశ. దేవుని బిడ్డలు, దేవుడు దీవించేవాడేనండి, దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించేవాడే. కానీ ఆయనకి ఇచ్చిన మాట తప్పి, ఆయనకి ఇచ్చిన వాగ్దానాలు తప్పి, సేవకుల దగ్గరికి ఇచ్చిన మాట కూడా తప్పేసి ఇష్టానుసారమైన జీవితం కొనసాగిస్తే ఎక్కడ నువ్వు పరిగెడుతున్నావు, దేనికోసం నువ్వు పరిగెడుతున్నావు, దేని నిమిత్తం నువ్వు పరిగెడుతున్నావు, ఎవరి కోసం నువ్వు పరిగెడుతున్నావు? విశాలమైన మనసులో దేవుని యొద్దకు పరిగెత్తురా. దేవుని యొద్దకు పరిగెత్తుకుని వచ్చినప్పుడు ఆ భారము, ఆ విశ్వాసము, ఆ ప్రార్థన అనేటువంటిది మీకు తెలుసు. నలుగురు మీ ఇంటికి వస్తే వండటానికి చచ్చిపోతారు ఏమండి. అలాంటిది ఒక మీటింగ్ చేయాలంటే ఎంత కష్టమో తెలుసా, ఎంత భారమో తెలుసా. అక్కడ ఉన్నటువంటివన్నీ నన్ను ఊరికి నలగొట్టేస్తున్నాయి. ఎందుకు? ఏదైతే సక్సెస్ఫుల్గా అవుతుందో వాటికి ఇష్టం ఉండదు. కనుక ఆ దీనిలో సేవకురాలు ఎలాగైపోతారు, నుజ్జు పిండి అయిపోతారు అనమాట. అవన్నీ మీకు తెలియవు. అంటే అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది కొంతమందికి, కానీ కొంతమందికి అర్థం అవ్వదు. కనుక ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పుడైతే నన్ను నిందించేవారు కానీ, లేకపోతే మా సేవను నిందించేవారు కానీ, వాళ్ళకి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంటి అంటే, ఈ పరిచర్య దేవుడిచ్చింది,
దేవుని మీద ఆధారపడుతున్నాం కనుక దేవుడే ప్రతిదీ కొంత సక్సెస్ఫుల్ అన్నమాట. ఎందుకు? ఈరోజు తెల్లవారుజామున కూడా వచ్చి ప్రార్థన చేశాను. రేపు సువార్త. ఈరోజు ప్రార్థన కొరకు నేను ప్రార్థన చేయలేదు, ఈ ఉపవాస కూడి కొరకు. రేపు సువార్త సక్సెస్ఫుల్గా జరగాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, చాలామంది కుటుంబము, సంపాదన, యాతల్లో పడిపోయి దేవుడిని మర్చిపోతున్నారు. మనం అలా మర్చిపోయిన వారుగా ఉండకూడదు. పరిగెత్తే వారిగా ఉందాం, దేవుని కుటుంబాలుగా ఉందాం, దేవుడు దీవించిన బిడ్డలుగా నిలబడదాం. అలాంటి ఆలోచన నీకు ఉన్నప్పుడు నీ ఇంటిలో కరువు పోయి సమృద్ధి వస్తుంది. దేవుడి మాటలు దీవించిన కాదు. ఆమె ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రం. ప్రభువా, నీ వాక్యం మీదే నేను ఆశ పెట్టుకుని ఉన్నానయ్యా. నీ మాట మీదే నేను నమ్ముకున్నాను తండ్రి. నన్ను నిందించినటువంటి వారు నేను ఉత్తరం ఇచ్చేటట్టుగా నేను నిలబడగలనని కీర్తనాకారుడు మాట్లాడుతున్నట్లుగా ఈరోజు నా దేవా నిజమే ప్రభువా, నీ వాక్యము గొప్పది, నీ వాక్యములో బలం ఉందయ్యా. నీ మీద ఆధారపడి ముందుకు వెళుతూ ఉంటుండగా తండ్రి, ప్రతి ఒక్క విషయంలోని కూడా సమాధానము చెప్పగల దేవుడు అని కీర్తనాకారుడు నాయన ఎంతగానో ప్రభువా నిన్ను వేడుకుంటూ ఉన్నాడయ్యా. కనుక నా దేవానికి స్తోత్రములు. నీ మార్గములు బయలుపరిచినప్పుడు నీ ఆజ్ఞంలో పరిగెత్తేటువంటి భాగ్యము మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అలాగే నా తండ్రి ప్రభువా, నీ దయను బట్టి, నీ కృపను బట్టి వాక్యమైన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు కూడా జరిపించండి యేసు ప్రభువా. శ్రద్ధగా ఉన్నటువంటి మెండైన దీవెనలు ప్రభువా కలుగును గాకారి ప్రార్థిస్తున్నా. దేవానికి స్తోత్రాలు, వందనాలు నాయనా. నీ సహాయం, నీ కనికరము, నీ కృపను గురించి నడిపించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.